దాంతో మరి గేమ్ చేంజర్ కూడా చేశారు మీరు? చేశాను సార్ గేమ్ చేంజర్. అది ఎన్ని రోజులు చేసి ఉంటారు? 15 రోజులు చేశాను సార్. ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాను. ఓకే, ఎమ్మెల్యే క్యారెక్టర్ మంచి కాంబినేషన్ అప్పుడంతా. అది ఇది మన ఎవరి కాంబినేషన్? హీరో కాంబినేషన్ కాదు, మన తమిళ్ డైరెక్టర్ సూర్య, మన మలయాళం ఆర్టిస్ట్ జయరామ్ ప్లస్ ఈ కాంబినేషన్. వీళ్ళ కాంబినేషన్లో అంటే పొలిటీషియన్స్, వాళ్ళిద్దరు కూడా పొలిటీషియన్లే. ఆ గ్రూప్ కింద నేను ఎమ్మెల్యే కింద చేశాను. ఓకే, అఫ్ కోర్స్ నేను కొంచెం తర్వాత వాళ్ళు నెంబర్ ఆఫ్ షెడ్యూల్ పడ్డాయి. ఆ శంకర్ డైరెక్టర్ గారి సినిమా భారతీయుడు సినిమా 2 సినిమా దాంట్లో ఉండటం వల్ల అతను అటు ఇటు మార్చడం వల్ల షెడ్యూల్ మారిపోయింది. కొన్ని షెడ్యూల్ నేను పోలేకపోయాను వేరే సినిమాలు చేయడం వల్ల. ఓకే, గుర్తుపడతారు గేమ్ చేంజర్ లో, గుర్తుపడతారు మన పర్సనాలిటీ ఎక్కడ ఉన్నా గుర్తుపడతారు. అది మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే పర్సనాలిటీ. అదే. సో అంటే ఒక పక్క చిరంజీవి గారి అబ్బాయి, ఇంకో పక్క చిరంజీవి గారికి మేనల్ లాంటి వాడు అల్లు అర్జున్, ఇద్దరితో కూడా యంగ్ హీరోస్. చిరంజీవి గారి సినిమా కూడా చేశాను నేను. అదే సైరా మన ప్లస్ గాడ్ ఫాదర్. రామ్ చరణ్ RRR తోటి అతను కూడా, అంటే ఇక్కడ కూడా మళ్ళీ చూస్తే సుకుమార్ సినిమా రంగస్థలం గురించి మాట్లాడుకోవాలి. అందులో అంతకుముందు రంగస్థలంకు ముందు రామ్ చరణ్, రంగస్థలం తర్వాత రామ్ చరణ్, అంటే నటుడుగా అతను పరిగణించాల్సి వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటారు. ఈవెన్ మగధీర లాంటి సినిమా రాజమౌళి చేసినప్పటికీ కూడా, బట్ నటుడుగా అందరూ కూడా అతని విమర్శకులు కూడా మెచ్చుకునే విధంగా వచ్చిన సినిమా రంగస్థలం. సో ఇప్పుడు మళ్ళీ RRR తోటి మళ్ళీ రాజమౌళి, ఇప్పుడు ఆయన కూడా దేశవ్యాప్తంగా అంటే ఒక గ్లోబల్ స్టార్ అని ఒక ట్యాగ్ కూడా పెడుతున్నారు కదా ఆయనకి. వాళ్ళైతే ఈయన మనకేమో అల్లూరి సీతారామరాజు, వాళ్ళైతే రాముడే అనుకుంటున్నారు. అదే విజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు కదా, నార్త్ వాళ్ళందరూ కూడా ఆయన్ని రాముడు చూసుకున్నారు రామ్ చరణ్లో, అందుకనే అంత పెద్ద విజయం సాధించింది. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు గేమ్ చేంజర్లో ఆ మౌల్డ్ అయిన విధానం మీకు ఏమైనా తెలిసిందా మీకు? రంగస్థలంకు ముందు రామ్ చరణ్ వేరు సార్. రంగస్థలంతో రామ్ చరణ్ కూడా ఆ క్యారెక్టర్లో తను పరకే ప్రవేశం చేశాడు. అవును, చెవుడు నత్తి ఇవి పెట్టుకుని నిజంగా చేశాడు. శక్తి కోల్పోయిన మనిషిగా నిజంగా జీవించాడు. అఫ్ కోర్స్ డైరెక్టర్ చేయించాడు, తను చేశాడు, అది వేరే విషయం. తను ఆ క్యారెక్టర్లో తను లీనమైపోయాడు. అదొక క్యారెక్టర్ నిజంగా ఉన్నట్లే ఫీలింగ్. ఆ తర్వాత RRRకి వచ్చేటప్పటికి ఇంకొంత ప్రొఫెషనల్గా ఒక పర్ఫెక్షన్ వచ్చింది రామ్ చరణ్కి. అంతకుముందు రంగస్థలంతో అదే రంగస్థలం బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ వేరే. RRRకి వచ్చేటప్పటికి ఒక గంభీరంగా అతని పాత్రలో దేశం కోసం అతను చేసిన త్యాగం చూసి, ఆ త్యాగాన్ని అంతర్లీనంగా తను చూపించిన తీరు నిజంగా అద్భుతం. తన వాళ్ళని కాపాడుకోవాలి, సో ఆయుధాగారాన్ని కొల్లగొట్టి ఆయుధాలు తీసుకురావాలి, ఈ లక్ష్యం. అజయ్ దేవ్గన్ తండ్రి క్యారెక్టర్ చేసినప్పుడు చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడే కొన్ని సీన్స్లో అతను బిల్డప్ క్యారెక్టర్ చిన్నప్పుడు బిల్డప్ ఎక్సలెంట్. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తానికి అతను అంతర్లీనంగా బ్రిటిష్ వాళ్ళ తరపు నుంచి ఉంటున్నట్టుగా ఉంటూనే దేశభక్తి, దేశం కోసం చేయాలన్నట్టుగా చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతం. అది అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతంగా చేశాడు, అది వేరే విషయం. అది చెప్తున్నాను రామ్ చరణ్ గారికి వచ్చేటప్పటికి. గేమ్ చేంజర్లోకి వచ్చేటప్పటికి అతని మీద అంచనాలు ఆస్కార్ అవార్డుకు పోయింది. తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ని ఇంకా ఎక్కువ ఊహిస్తారు జనం. ఖచ్చితంగా కామన్ అది ఎక్స్పెక్టేషన్స్. వాడు RRRకి అదే టికెట్ పెట్టి సినిమాకి వెళ్తాడు, దీనికి అదే టికెట్ వెళ్తాడు, కానీ వాడికి ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి. వీళ్ళకి ఈ ఫ్యాన్స్కి ఇంకా కంపారిజన్ వస్తుంది. మా రామ్ చరణ్ ఆ హీరో కంటే ఎక్కువ బాగా చేయాలి, దీన్ని ఎక్కువ బాగా చేయాలని చెప్పేసి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువ. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా వచ్చింది, అది పెద్ద హిట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇతని మీద బరువు ఉంది. యాక్చువల్గా ఆచార్య సినిమా వచ్చినప్పటికీ కూడా అది అతను స్పెషల్ రోలే, అతను హీరో గెస్ట్ క్యారెక్టర్ కింద లెక్క. అది ఫ్లాప్ అవడం డిజాస్టర్ అయింది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే అది అంతా చిరంజీవి గారి ఖాతాలోకి వెళ్ళే సినిమా కాబట్టి సో ఇప్పుడు ఈయన మీద అది ఉంది. సో RRR తర్వాత ప్లస్ ఆ డైరెక్టర్ కూడా శంకర్ కాబట్టి అండి, శంకర్ గారు తీసిన సినిమాలు అద్భుతాలు ఉన్నాయి, అద్భుతాలు. ఇప్పుడు భారతీయుడు 2 ఆయన తీయకూడదు, ఏ మాట కమ్మాడతారు. కొన్ని ఒక పార్టే సినిమా ఉండిపోవాలి చరిత్రలో. పైగా గ్యాప్ వచ్చింది కదా, ఎప్పుడు 20 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ భారతీయుడు క్యారెక్టర్లో భారతీయుడిని జనం ఒక దేవుళ్ళ చూశారు. ఆ దేవుణ్ణి సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి జనంతో కొట్టించడం చేస్తే సహించలేరు సార్. అది గ్యాప్ వచ్చేసింది, సహించలేరు. అది సమ్ స్క్రీన్ ప్లే రాంగ్ సంథింగ్ అయింది. అది అయితే కొన్ని సినిమాలు మీకు ఒక గుండమ్మ కథ, ఒక నర్తనశాల,
ఒక సర్దార్ పాపారాయుడు, బొబ్బులు, ఇవన్నీ కొన్ని సినిమాలు అలాగే ఉండాలి. పార్ట్ 1 అంతే, ఒకటే అదే సినిమా. ఉమ్. దాన్ని పార్ట్ 2 చేయకూడదు. అదే దానికి రీమేక్లు కూడా ఉండకూడదు. రీమేక్లు ఉండకూడదు. ఉండకూడదు. అలా మీకు తమిళ్లో ఎన్నో హిట్ సినిమాలు ఇక్కడ రీమేక్లు ఫ్లాప్ అయినవి ఉన్నాయి, ఇక్కడ హిట్లు అక్కడ ఫ్లాప్ అయినవి ఉన్నాయి. అవును, కామన్ అది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేటివిటీ కానీ, ఆ క్యారెక్టరేషన్ కానీ, ఆచార సాంప్రదాయం, ఎవ్రీథింగ్ అన్ని అంతవరకే పరిమితం. అంతే. ఆ క్లాసిక్స్ ని పట్టుకోకూడదు, టచ్ చేయకూడదు మళ్ళీ. అంతే. సో ఆయన మళ్ళీ మరి భారతీయుడు 3 కూడా ఉంది, ఆయన ఆల్రెడీ చేసి పెట్టాడు కదా. అది ఎప్పుడో వస్తుంది అన్నారు, అంటే ఇది పోవడం వల్ల ఆపారు అది. దానివల్ల అది మీరు ఇప్పుడు ఆయన మిమ్మల్ని డైరెక్ట్ చేశారైతే శంకర్ గారు చేశారండి. చేశారు, పర్ఫెక్ట్. ఆయన కూడా నో కాంప్రమైజ్. ఒక చిన్న షాట్ కూడా 8 షాట్లు 10 షాట్లు తీస్తే అట్లా నుంచోబెట్టి, ఓకే ఏంది ఇంతసేపు తీస్తున్నాడు అబ్బా, కాళ్ళు నొప్పుడుతున్నాయి అని చెప్పి అనుకున్న ఫీలింగ్ అందరు ఆర్టిస్టులు. కదిలితే మళ్ళీ ఆ మూడు పోద్దని చెప్పేసి అతను చిన్న షాట్ కూడా. సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రోజు మేము మమతా మెడికల్ కాలేజ్లో ఒక సీన్ చేస్తున్నాం, పొలిటికల్ సీన్. ఇట్లా అందరూ పొలిటికల్ లీడర్స్ కూర్చుంటారు, మేము కూడా అందరం. మధ్యలో టీపై ఉంటుంది సార్. ఆ టీపై ఆర్టిస్ట్ షార్ట్ గ్యాప్లు లేచినప్పుడు కాళ్ళతో అడదాన్ని ఇడిదాన్ని వంకర పోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోవట్లా, పట్టించుకోవట్లా. శంకర్ గారు లేచి వచ్చి ఆ టీపైని సెట్ చేసుకుని దాని మీద కార బూంది ఇవన్నీ ఉంటే అన్ని గ్లాసులు సెట్ చేసి కరెక్ట్గా ఇదివరకు ఎట్లా ఉందో కంటిన్యూటీ చూసి పెట్టుకుని వెళ్ళిపోయాడు. నిజంగా అనిపించింది నాకు. అంటే చిన్న చిన్న మైల్యూట్ డీటెయిల్స్ కూడా చూస్తారు సార్. ఇవాళ రేపు మీడియా మీకు బాగా, సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. పట్టేస్తారు. కొన్ని సినిమాలు ఇలా కూర్చుంటాడు, ఇంకొన్ని షాట్లో ఇటు అయినా కూర్చుంటాడు, ఇంకొన్ని షాట్లో బటన్ తీస్తాడు ఒకటే సీన్లో. అదే ఆ కన్నిటిలో మొత్తం అతని దాంట్లో ఉండవు కామన్గా. దాని నిదర్శనం అది నేను చూశాను, చూసి ఒక గొప్పగా ఫీల్ అయ్యా. ప్రొఫెషనల్ ఇట్లా ఉండబట్టే ఈ స్థాయికి గొప్ప సినిమా తీసాడన్న ఫీలింగ్ అది. అదే. సో పైగా ఏంటంటే ఆయన తెలుగులో తీసినటువంటి స్ట్రైట్ మూవీ, మొట్టమొదటి సినిమా తెలుగులో, గేమ్ చేంజర్. ఆఫ్ కోర్స్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అనుకోండి, సినిమా ప్రొలాంగ్ అయింది. అదే ఇది పక్కన పెట్టి మళ్ళీ అది దానివల్ల కొంచెం ఆలస్యమైన సినిమా. దానివల్ల ప్రొడ్యూసర్ ఇబ్బంది పడ్డా లేదనేది మనకు అది ఆయన దిల్కి తెలుసు, దిల్ రాజు గారి దిల్కి తెలుసు అది. బట్ ఏదైనా సినిమా వేరే ప్రొడ్యూసర్ అయితే అనుకోవచ్చు, దిల్ రాజు కాబట్టి ఆయనకి ఏం సినిమాలో ఖర్చు పెట్టారా లేదా, సెట్టింగ్ చేశారా, రోడ్ల మీద చేశారా, ఏం తిన్నారు చేసి ఆ తర్వాత సార్ అవుట్పుట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు జనంలోకి పోవాల్సి సినిమా, జనం పోయి జనం చప్పట్లు కొడితే విజిల్ వేస్తేనే మార్నింగ్ షోకి. అది ప్రొడ్యూసర్ కష్టం, డైరెక్టర్ కష్టం, ఆర్టిస్టుల కష్టం. అదర్వైజ్ మీకు అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం గేమ్ చేంజర్ అనేది ఎవరికి గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందంటారు? లేదు, అందరికీ అవుతుంది సార్. అది భారతీయుడు ఫ్లాప్ అయింది పాపం శంకర్ గారికి. అతనికి ఒక చేంజ్ అయ్యే సక్సెస్ వస్తుంది. దిల్ రాజు గారికి బడ్జెట్ ఎక్కువైనా అతనికి ఇంకో ₹4 తెచ్చి పెడుతుంది. మన రామ్ చరణ్ మంచి పేరు తెచ్చి పెడుతుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్, అందులో మీకు సెకండ్ క్యారెక్టర్ ఉంది, రైతు క్యారెక్టర్ వేసాడు. గెటప్ మొన్న పంచాయతీ రివీల్ చేశారు, ఎక్సలెంట్. ఆ గెటప్తో అంచెలు మారిపోయింది మళ్ళీ మీకు. అంతకుముందు కలెక్టర్గా రావడం అవి వేరే విషయాలు. బట్ ఆ పంచా గట్టి మళ్ళీ కొంచెం భారతీయుడు స్టార్టింగ్లో గెటప్ ఎలా ఉండేదో, లుంగి బింగి అట్లా ఈ క్యారెక్టర్ రివీల్ చేసిన తర్వాత మళ్ళీ ఆడియన్స్ అంచనాలు మారిపోయింది. మరి తండ్రి క్యారెక్టర్ కూడా ఉంటుందని చెప్పి అదే తండ్రి క్యారెక్టర్ పంచలో కనిపించేది తండ్రి క్యారెక్టర్. ఓకే ఓకే. ఆ తండ్రి కొడుకు, ఆ రైతు కొడుకే కలెక్టర్. ఓకే ఓకే. అట్లా ఆ గెటప్ తర్వాత అంచనాల ఫీల్డ్లో కానీ బయటగా మారిపోయింది. మళ్ళీ సంథింగ్ ఏదో ఉంది శంకర్ సినిమాలో, భారతీయుడు ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టుగా సంథింగ్ అన్న ఎస్టిమేషన్స్ ఉన్నాయి, అంచనాలు. అంటే చాలా మందికి ఉంది. అంటే RRR తర్వాత నిజంగా ఆ స్థాయి క్యారెక్టర్ కోసం ఆయన అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఉంటుందా లేదా? నో డౌట్. వాళ్ళ అభిమానులు సాటిస్ఫై అవుతారు, అంత ప్రేక్షకులు కానీ అందరు సాటిస్ఫై అవుతారు సార్ సినిమా. అది అదే. అంటే ఇంతకుముందు 2 పాటలు వచ్చినాయి, పెద్దగా లేవు, అంతగా లేవు అని వచ్చింది. కానీ మన ఒక పాట, 3వ పాట వచ్చింది, బాగుంది, నానా హైరానా అని చెప్పేసి డ్యూయట్. అది మాత్రం వింటే బాగుంది. ఒకసారి పాటలు మామూలుగా విన్నప్పుడు అనిపించదు, అలా సబ్జెక్ట్ చూసుకుంటా పోతున్నప్పుడు పాట వస్తే ఆ పాట దాంట్లో ఇమిడిపోయినప్పుడు మీకు ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. కొన్ని పాటలు సబ్జెక్ట్ సంబంధం లేకుండా ఆ మ్యూజిక్, ఆ రిథమ్, అది మీకు మెలోడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫాస్ట్ బీట్ సాంగ్ కావచ్చు, కొన్ని ముందే మీకు అది బాగుంది అనిపిస్తుంది. కొన్ని మెలోడీ సాంగ్స్ మీకు సినిమా చూసేటప్పుడు ఆ ఫ్లోలో అలా ఇమిడిపోతాయి, ఇన్స్టెంట్ గా హిట్ అయిపోతాయి. కొన్ని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ స్టోరీని బట్టి దాన్ని బట్టి అలా వెళ్ళిపోతాయి. అట్లా అలాగా కాకపోతే ఆడియన్స్ కొంత ముందే కొంచెం అంచనా వేస్తారు వాళ్ళకి. ఇప్పుడు నేనేమంటానంటే సార్, సినిమా తీసే నిర్మాత, డైరెక్టర్ కన్నా, రాసే రైటర్ల కన్నా కూడా ప్రేక్షకుడు మేధావి. అంతే కదా, అల్టిమేట్ గా వాళ్ళు ఆదరిస్తేనే కదా సినిమా. ప్రేక్షకుడు మేధావి. వాడు ఎప్పుడైతే థియేటర్లో సాటిస్ఫై అవుతాడో
అవి ఎప్పుడైతే క్లాప్స్ కొట్టి విజిలేస్తాడో అప్పుడే సినిమా. అవును. సో మీరు పిల్లలతో చేశారు, తండ్రితోటి చేశారు, అంటే గాడ్ ఫాదరు, సైరాలో, ఈ 2 జనరేషన్స్. సో చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన పనిలే. చిరంజీవి గారి మనం ఏం చెప్తాం సార్, ఈ సెల్ఫ్ మేడ్. గురుగారు దాసనందగారు ఎలా వచ్చారో సెల్ఫ్ మేడ్, చిరంజీవి గారు కూడా సెల్ఫ్ మేడ్. మనం ఆయన గురించి చెప్పలేదు, ఎందుకంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఆయన చిరంజీవి గారు. సరే అంటే కొంతమంది సెల్ఫ్ మేడ్ చాలా కొంతమంది ఉండొచ్చు, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే హీరోగా కానివ్వండి, ఒక స్టార్గా జనాలందరూ అభిమానాన్ని సంపాదించుకున్న తర్వాత చాలా మారిపోతుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అంతకుముందు దాకా వాళ్ళు మనుషులతో ప్రవర్తించే తీరు ఒకటిగా ఉంటే తర్వాత కాలంలో ఇంకో రకంగా ఉంటుంది. కానీ చిరంజీవి గారు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలి? ఏం లేదు సార్, నాకు తెలిసిన తను 37 సంవత్సరాలు చూస్తున్నాను సార్. తన పని తాను, తన ఇమేజ్ తాను, తన అలవాట్లు, తన ప్రాసెస్, తన ఇమేజ్ కాపాడుకుంటూ వెళ్తూనే, సరే రాజకీయ పార్టీ పెట్టి సీట్లు 15 సీట్లు గెలిచారు, చేశారు, అది వేరే విషయం. సోషల్ సర్వీస్లో కూడా ఈ బ్లడ్ బ్యాంక్ అయి పెట్టి సర్వీస్లో ఉన్నాడు ఆయన. కొన్ని గుప్తదానాలు ఉంటాయి, చెప్పుకోడు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఒకటే స్టైల్. ఇది ఓవర్గా నాకు ఈ సినిమా హిట్ అయింది కాబట్టి అది అవి ఉండవు. ఆయనకు కూడా అలా వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు కలిసి ఎదురుపడ్డా కూడా, నమస్కారం పెట్టినా కూడా, ఫీల్డ్లో కానీ బయటలో కూడా మంచి రెస్పాన్స్ ఇస్తాడు. అంతవరకు ఆయనకు ఆ పేరు ఉంది సార్. అదే ఇప్పుడు ఎన్నో చూశాడు కదా సార్, సెల్ఫ్ మేడ్ ఎన్నో చూసుకుంటూ వచ్చాడు. కష్టాలు, నష్టాలు, అవమానాలు, చిన్న క్యారెక్టర్ స్టార్ట్ అయ్యాడు. కానీ ఆయన ఒక వెలిగి అంటే ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 దశాబ్దాల కాలం 20 ఏళ్ళు వెలిగాడు కదా. మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత ఖైదీ నెంబర్ 150 తోటి హిట్ అయింది. కానీ అప్పటికే ఇక్కడ యంగ్ హీరోస్ వచ్చేసారు. ఆయన తమ్ముడే ఆయనకు ఒక పోటీ. తర్వాత ఇంకా చాలా మంది, మహేష్ కానీ, ప్రభాస్ కానీ, ఇక ఆయన కొడుకు వీళ్ళందరూ వచ్చారు కదా. అయినా కూడా సార్ ఖైదీ నెంబర్ 150లో ఆయన మార్క్ ఫైట్లు కానీ, ఆయన మార్క్ డ్యాన్స్ కానీ, ఆయన మార్క్ డైలాగ్స్, ఆయన స్టైల్ అయింది. ఆయన అదే వాళ్ళు ఆయనకి ఇచ్చిన డైలాగ్స్ ని దాన్ని ఎలా పలకాలి ఏంటి ఆ సన్నివేశం ఆయన మార్క్ ఏంటంటే మెయిన్ డ్యాన్స్, ఫైట్లు ఒరిజినల్ చేస్తున్నట్టు ఉంటుంది. అదే కారణం కొంచెం ఆయన బాడీ కూడా మొదటి నుంచి కొంచెం అట్లా కాపాడుకుంటూ వస్తున్నాడు. గ్రేస్ వస్తున్నాడు. ఆయన ఇమేజ్ మార్క్ ఆయన ఇప్పుడు కూడా ఉంది ఆయనకి, చిరంజీవి గారికి ఇప్పుడు కూడా ఉంది. ఆయన మార్క్ ఆయనకు ఉంది. అఫ్ కోర్స్ భోలా శంకర్ ఫ్లాప్ కావచ్చు, మిగతా సినిమాలు సరిగా ఆడకపోవచ్చు, కానీ బట్ ఇప్పుడు వచ్చే సినిమా, ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఏంటి సార్, ఎంత పెద్ద హిట్ అది. మరి చిరంజీవి గారి మార్కు, చిరంజీవి గారి గ్రేస్, ఆయన ఇది లేకపోతే సినిమా ఆడుద్దా? కరెక్ట్. వాల్తేరు వీరయ్యలో ఒక బేస్లెస్, ఒక చేపలు పట్టేవాడి దగ్గర క్యారెక్టర్ నుంచి ఒక డాన్ దాకా వెళ్ళిపోయాడు. డిఫరెంట్ దీంట్లో మీకు మరి ఆయన పని అయిపోయి ఆయన చేయలేకపోతే సినిమా ఆడదు కదా. ఇప్పుడు చూడండి విశ్వంబర బాగా వస్తున్నాడు సినిమా, విన్నాను నేను. వెయిట్ చేసా క్యారెక్టర్ ఉంటుందని, చూస్తున్నా ఇంకా అవకాశం ఉంటుంది. ఒకటి సార్, తిరుపతి ప్రసాదం ఇంత తిన్నక్కర్లేదు, ఇంత తిన్నా చాలు. ప్రసాదం అంతే. అది సో ఇంకా ట్రై చేస్తున్నారు దానికోసం ప్రయత్నం సార్. అంతే మనల్ని ఇప్పుడు ఒకటి సార్, మనిషి తను ప్రమోట్ చేసుకోవటం 3 రకాలు. ఒక ప్రమోషన్ అనుకోకుండా వస్తుంది, కొంత ప్రమోషన్ మనకు కావాల్సిన వాళ్ళు చేస్తారు, ఇంకొంత మనకు మనం చేసుకోవాలి. ఇప్పుడు క్యారెక్టర్లు నేను చేస్తున్నాను తెలుసులే, పిలుస్తారులే, ఇస్తారులే అని కాదు. మన ప్రయత్నం అందే, మనం ప్రయత్నం చేయకపోవడం తప్పది. అదే ఆడ మనకు సరిపోయే క్యారెక్టర్ ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకుని దాన్ని బట్టి చేస్తారు. దాన్ని మనం క్యారెక్టర్ ఉన్న సంతోషమే, లేకపోయినా సంతోషం మేము కోరుకుంటా. అంటే ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటా. చిన్న సినిమా, పెద్ద సినిమా, ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఆడాలని కోరుకుంటా. గురుగారు కోరుకునేవాళ్ళు చిన్న సినిమా ఆడాలరా, బతకాలరా. ఆయన లైఫ్ అంతా స్ట్రగుల్ చేశారు, చిన్న సినిమా ఆడాలరా అని. ఎందుకంటే చిన్న సినిమాలు 100-80 సినిమాలు చిన్న సినిమాలే. అంతే కదా. అవి ఉంటేనే మీకు సినిమా ఫీల్డ్లో కార్మికులు, కళాకారులు, వాళ్ళకి ఫుడ్, జీవనాధారం. ఓ డైరెక్టర్ చిన్న సినిమా తీసినా కొన్ని 100,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫుడ్. అంతే. పెద్ద సినిమా తీస్తే ఇక ఒక 1-2 సంవత్సరాలు ఆ కార్మికుల కుటుంబాలు, ఆ కళాకారులు అంతా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా సార్. సినిమా హిట్ ఫట్ అనేది ప్రొడ్యూసర్, డైరెక్టర్ అవుట్పుట్ తర్వాత 2 years తర్వాత సంగతి. ఈ 2 years ఇంతమందిని, లక్షల మందిని, కోట్ల మందికి ఫుడ్ పెట్టినట్టే. అవును. అదే ఆ సినిమా ఒక హిట్ అయితే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు, మళ్ళీ మరింత మందికి ఫుడ్ దొరుకుతుంది, అవకాశాలు వస్తుంది, అదే ఉపాధి అనేది దొరుకుతుంది. అందుకని అందు గురించి ప్రతి సినిమా ఆడాలని కోరుకునేది, అందు గురించి.
దాని వెనక ఉండేది ఇది ఉంటుంది. కొన్ని కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలు బతుకుతాయి. మన ప్రత్యక్షంగా ఇక్కడ ఆ సినిమా పనిచేసిన వాళ్ళు కావచ్చు, తర్వాత థియేటర్లు కానివ్వండి, మధ్యలో ఎంతమంది ఎన్నోసార్లు నేను 35 సంవత్సరాల్లో ఫీల్డ్ రకరకాల ప్రాబ్లమ్స్లో స్ట్రైకులు చేసినప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయినప్పుడు, అంతకుముందు ఫీల్డ్ స్ట్రైక్లో ఉన్నప్పుడు, కరోనా టైంలో ఎంతమంది సార్ కళాకారులు, సాంకేతిక నిపుణులు సఫర్ అయ్యారు. కొంతమంది చనిపోయారు, కొందరు ఊర్లో వదిలేసి వెళ్ళిపోయారు. చూసాం కళ్ళతో. సరే మన వల్ల అయింది, ఏదో 4 రూపాయలు హెల్ప్ చేసాం, అది వేరే విషయం. అది అందరికి చేయలేం కదా మనం. చూసాం వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు చూసాం. ఇప్పుడు కెపాసిటీ ఉన్నోడు ఉంటాడు, ఇదే ఫీల్డ్లో ఉంటాడు, వెయిట్ చేస్తాడు. లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ క్రియలు కట్టుకోవాలి, ఫ్యామిలీ పోషించాలి, పిల్లలు చదువులు, తిండి అన్నీ చేయలేరు, వెళ్ళిపోయారు కొందరు. అప్పటికే ఈయన ఒక 3 నెలల పాటు కరోనా క్రైసిస్ దాన్ని చారిటీ పెట్టి చేశారు కదా. చేశాడు చిరంజీవి గారు అంతా. కొంచెం ఆయనతో పాటు ఇంకొక 24 క్రాఫ్ట్స్ చేశారు. అవును. కాబట్టి కొంత అది ఆ టైంలో సీనియర్ దర్శకులు కానీ, నటులు, హీరోలు కానివ్వండి చేశారు సహాయం. కరోనా టైంలో ఎవరి లెవెల్లో వాళ్ళు చేశారు. ఎవరి మనసును బట్టి, వాళ్ళ దిల్ని బట్టి చేశారు అనుకునే వేరే విషయం అది. బట్ మీరు చిరంజీవి గారు, రామ్ చరణ్ తండ్రి కొడుకులు ఇద్దరిని చూశారు. సో పోలికలు అంటే తండ్రి నుంచి ఏమైనా ఈయనకి కనిపించాయా? మీకేమైనా పోలికలు ఏమన్నా? నేను ఒకటి గుణాలు కానీ లక్షణాలు ఒకటి చూశాను సార్, హార్డ్ వర్క్. రామ్ చరణ్లో మా ఫాదర్ చిరంజీవి ఉన్నాడులే, ఆయన పేరు చెప్తే చూసేస్తారని కాకుండా, సేమ్ అల్లు అర్జున్ లాగా నేను కూడా తను సెల్ఫ్గా హార్డ్ వర్క్ కానీ, సెట్లో కమిట్మెంట్ కానీ, క్యారెక్టర్ తగ్గట్టుగా కృషి చేయడం కానివ్వండి, దానికి మౌల్డ్ కావటం కానివ్వండి, బాగా అంటే ప్రొఫెషనలిజం బాగా. ఓకే.